హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు మీ ఫ్యామిలీస్ ఎప్పుడు బాగోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో బైబిల్ అధ్యాయం చేసుకుందామండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం నుంచి 5 వచనాలు ధ్యానించుకుందామండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ కొద్దివాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ క్రీస్తు పేరట వందనాలండి.